హలో అండి. ఈరోజైతే మా చిన్నోడు చికెన్ పకోడా మమ్మీ చెయ్యు అని అన్నాడు. చాలా రోజులైపోయింది చికెన్ పకోడా అయితే చేయలేదు. వాడి కోసమైతే చికెన్ పకోడా చేయడానికైతే హాఫ్ కిలో చికెన్ అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. మంచిగా కడుక్కొని మరిని అది కూడా సాల్ట్‌తో కడిగి పక్కనైతే పెట్టుకున్నాను. ఎందుకంటే సాల్ట్‌తోని కడిగితే నీసు వాసన పోతది. అందుకోసమే సాల్ట్‌తోని కడిగాను. ఇవోటండి ఎమ్ములు, దుమ్ములు అన్నీ అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇక్కడొచ్చేసి దమ్ బిర్యానీకైతే చికెన్ అయితే తీసుకొని లెగ్ పీసులన్నీ అయితే మ్యాగ్నేట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. మొత్తం కలిపి కేజీన్నర చికెన్ అయితే ఈరోజు తెచ్చిస్తాను. ఎందుకంటే రేపైతే పిల్లలైతే హాస్టల్‌కి అయితే వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ పండగకొస్తారు. అప్పటి వరకైతే వాళ్ళకి చికెన్ ఉండదు. వాళ్ళు పెడతారు హాస్టల్‌లోన, కానీ వాళ్ళు తిన్నంత అయితే పెట్టరు కదా! 2, 3 చితుకులే పెడతారు. అదే ఇంట్లో అయితే వాళ్ళకి నచ్చినంత చికెన్ అయితే తింటారు. అస్సలు పెద్దోడైతే తినడండి. చిన్నోడు మట్టిగేనండి. చిన్నోడు కోసమేని ఈ చికెన్ పకోడీ ఒక పీసు, 2 పీసులు తింటే తింటాడు. లేకపోతే లేదు మా పెద్దోడు. ఓకేనండి. ఇప్పుడైతే ఈ చికెన్‌లోన ఒక ఎగ్ అయితే ఏసాను. కొంచెం కారము, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్ కొంచెం కొంచెం తగినంత అయితే ఏసుకోవాలి. అలాగే 2, 3 స్పూన్లు కార్న్ ఫ్లవర్ అయితే ఏసుకోవాలి. 2, 3 స్పూన్లు ఏసుకోవాలి. తర్వాత వచ్చేసి శనగపిండి అయితే ఒక 3 స్పూన్లు, 2 స్పూన్లు ఏసుకోవాలి. ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే గట్టి అయిపోద్ది కదా! అందుకోసం వేయకూడదు. కొంచెం అయితే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏసుకోవాలి. 2, 3 స్పూన్లు పెరుగైతే ఏసుకోవాలి. ఈరోజు నేను పెరుగేయలేదు. ఇంట్లో లేదు కాబట్టి ఏయలేదంట. కొంచెం చిటికెడొచ్చేసి వంట సోడా ఏసుకోవాలి. గట్టవ్వకంట కొంచెం మెత్తగొస్తది. నేను ఫుడ్ కలర్ ఏయలేదు చూడండి. కొంతమంది ఫుడ్ కలర్ ఏస్తారు. కానీ నేను ఫుడ్ కలర్ ఏయలేదు. ఎందుకంటే పిల్లలు తింటారు కదా! అందుకోసమే నేను ఫుడ్ కలర్ ఏయలేదు. అంత బాగోదనుకోని నేనైతే ఏయలేదు. అన్నీ మంచిగా కలుపుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో 10 నిమిషాలు పెట్టాలి. ఇంతలోనే ఆయిల్ అయితే వేడి చేసుకొని చూడండి, డీప్ ఫ్రిడ్జ్‌లోనే పెట్టగానే ఇలాగైతే వచ్చింది. ఇప్పుడైతే సరిసగల ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను. మీకు నచ్చిన ఆయిల్ వేసుకోవచ్చు. నేను సరిసగల ఆయిల్ అయితే యూజ్ చేస్తాను. దీంట్లో ఇప్పుడైతే ఒక్కొక్క పీస్ అయితే తీసుకొని దీంట్లో వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇలాగైతే ఫ్రై అయితే అవుతుంది. ఫస్ట్ అయితే నేను ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను చూడండి. కలర్ వేయలేదు కదా, ఇలా ఉంటుంది అనమాట. కలర్ వేస్తే వేరేలా కనిపిస్తుంది. చూడండి, చెయ్యికి కూడా నాకు ఆయిల్ అంటట్లేదు. పీస్ అయితే చాలా బాగా ఉడికిసింది. పిల్లలు అయితే బాగుంది మమ్మీ, టేస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పారు. చూడండి, అస్సలు నాకు చెయ్యికి కూడా ఆయిల్ అంటట్లేదు. ఫుడ్ కలర్ వేయడం వల్ల ఏంటంటే కలరే బాగా కనిపిస్తుంది, కానీ అంత వెల్త్‌కైతే అది అంత మంచిది కాదు. ఇలాగ నేచురల్‌గా చేసుకోండి. పిల్లలు తిన్నా కూడా ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఓకేనండి. బాయ్. మళ్ళీ మరొక వీడియోలో కలుపుతాను. మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.